Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss March 13th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారత్ టెక్స్ 2026. భారత్ టెక్స్ 2026 ఇదొక సమ్మిట్, టెక్స్టైల్స్కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ అని చెప్పవచ్చు. వస్త్రాలకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సదస్సు. మరి ఈ భారత్ టెక్స్ 2026 ఈ సంవత్సరం ఇండియాలో జరగబోతా ఉంది. దీనికి సంబంధించిన బ్రోచర్ను యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఇక్కడ బ్రోచర్ అంటే ఇది ఒక పాంప్లెట్ టైపు, అంటే ఎప్పుడు జరగబోతా ఉంది, ఎవరు నిర్వహించబోతా ఉన్నారు, ఎక్కడ జరగబోతా ఉంది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బ్రోచర్లో ఉంటాయి. మరి భారత్ టెక్స్ 2026 అనేది ఇందాక చెప్పినట్టు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ సదస్సు అని చెప్పవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ టెక్స్టైల్ ఫెయిర్ అని చెప్పవచ్చు. టెక్స్టైల్ ఫెయిర్ అంటే ఒక ఉత్సవము లేదంటే ఒక సదస్సు లాంటిది. మరి ఇది ఎప్పుడు జరగబోతా ఉందంటే జూలై 14th నుంచి 17th వరకు జరగబోతా ఉంది. జూలై 14th నుంచి 17th వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగబోతా ఉంది. మరి ఇది ఎన్నవ ఎడిషన్ అంటే థర్డ్ ఎడిషన్, అంటే 3వసారి జరగబోతా ఉంది. దీనిని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న వాళ్ళు, దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు టెక్స్టైల్స్ మినిస్ట్రీ భారత ప్రభుత్వము మరియు భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ అంటే టెక్స్టైల్స్కి సంబంధించిన ఒక ఫెడరేషన్, ఒక బాడీ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది మనకి సరిపోతుంది ఇన్ఫర్మేషన్, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎన్నవ ఎడిషన్ అటువంటిది. అయితే ఇక్కడ మనం టెక్స్టైల్స్ విషయానికి వస్తే మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. పిఎం మిత్ర టెక్స్టైల్స్ పార్క్. ఇండియాలో టెక్స్టైల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం టెక్స్టైల్ సెక్టార్ని అభివృద్ధి చేయడం కోసం పిఎం మిత్ర కింద భారతదేశంలో 7 టెక్స్టైల్ పార్కులని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2025లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కుకు మధ్యప్రదేశ్లో శంకుస్థాపన చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. పిఎం మిత్ర స్కీమ్లో భాగంగా 7 టెక్స్టైల్ పార్క్స్ని సెటప్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా 2025లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియా యొక్క ఫస్ట్ టెక్స్టైల్ పార్క్కి మధ్యప్రదేశ్లో ఫౌండేషన్ స్టోన్ వేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం, రైట్. మరి ఇక్కడ టెక్స్టైల్స్ అంటేనే మనకు గుర్తురావాల్సింది 5F విజన్ అంటే 5F ఫార్ములా అంటే మరి ఏంటిది? 5Fs అంటే ఫార్మ్ నుంచి ఫైబర్, అంటే ఈ యొక్క పండించిన తర్వాత ఏదైతే కాటన్, మనకి టెక్స్టైల్స్కి ఏం కావాలి, రా మెటీరియల్స్ కాటన్ ఇటువంటివే కదా. ఈ యొక్క పంట పొలం నుంచి ఫైబర్ని తీస్తారు, ఆ ఫైబర్ని ఫ్యాక్టరీకి పంపిస్తారు, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ అంటే టెక్స్టైల్స్ తయారు చేస్తారు, ఆ ఫ్యాషన్ టెక్స్టైల్స్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, తద్వారా ఆదాయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఈ 5F విజన్లో భాగంగానే పిఎం మిత్ర స్కీమ్ వర్క్ చేస్తుంది. ఇది మనకి సరిపోతుందండి. సో భారత్ టెక్స్ 2026. నెక్స్ట్ టాపిక్, డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన భారతదేశపు మొదటి పోర్టు వివో చిదంబరనార్ పోర్ట్. డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన భారతదేశపు మొదటి పోర్టు వివో చిదంబరనార్ పోర్ట్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ మేజర్ పోర్ట్ టు లాంచ్ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్. వివో చిదంబరనార్ పోర్ట్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ మేజర్ పోర్ట్ టు లాంచ్ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఇక్కడ మనము వివో చిదంబరనార్ పోర్ట్ ఎక్కడుందో తెలుసుకుందాం. తమిళనాడు. దీనికి ఓల్డ్ నేమ్ వచ్చేసి ట్యూటికోరన్ పోర్ట్. ఆ ట్యూటికోరన్ పోర్ట్ పేరే వివో చిదంబరనార్ పోర్ట్గా చేంజ్ చేశారు. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ పోర్ట్స్ ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్స్, ఏదో ఒక ఇనిషియేటివ్స్ని లాంచ్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరి ఈ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఒకసారి దాని గురించి తెలుసుకున్న తర్వాత మనకి అసలు ఇటువంటి పదాలు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. డిజిటల్ ట్విన్ అంటే ఏదైనా ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. అంటే ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉంది అనుకుందాం. ఆ ఫ్యాక్టరీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఆ ఫ్యాక్టరీ యొక్క పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే మరి ఎప్పుడు అక్కడే ఉండి తెలుసుకోవడం పాసిబుల్ కాదు కదా అంత ఈజీగా. సో ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక వర్చువల్ మోడల్ని తయారు చేస్తారు. ఈ యొక్క ఇంటర్నెట్ అల్గారిథమ్స్ అవన్నీ ఉపయోగించి వర్చువల్ మోడల్ అంటే ఏంటి, మనకి లైక్ డిజిటల్ మోడల్, ఆ వర్చువల్ మోడల్ని
తయారు చేసిన తర్వాత వర్చువల్ మోడల్ను ఉపయోగించి ఎప్పటికప్పుడు ఆ ఫ్యాక్టరీ యొక్క పర్ఫార్మెన్స్ని, యాక్టివిటీస్ని, పనితీరుని, కార్యకలాపాలని సమీక్షించవచ్చు అనమాట. సో ఈ డిజిటల్ ట్విన్ ఈజ్ నథింగ్ బట్ పేర్లోనే ఉంది. ట్విన్ అంటే ఏంటి? కవల కదా, కవలలు. డిజిటల్ ట్విన్ అనేది ఒక రియల్ టైమ్ వర్చువల్ రెప్లికా ఆఫ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది అండి డిజిటల్ ట్విన్. మరి ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతాడంటే తప్పకుండా. మరి ఎందుకు ఇలాంటివి లాంచ్ చేస్తారు డిజిటల్ ట్విన్? ఇందాక చెప్పినట్టు ఇప్పుడు వివో చిదంబరనార్ పోర్ట్ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ పోర్ట్ యొక్క యాక్టివిటీస్, పనితీరు ఎలా ఉంది, అక్కడ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చు, పర్యవేక్షించవచ్చు. సో తద్వారా ఎఫిషియన్సీ, సామర్థ్యం పెరుగుతుంది, ఆ పోర్ట్ సామర్థ్యం. మరి ఇది ఇలా వర్క్ చేస్తుందండి. ఇది జస్ట్ మీకు నో నీడ్ టు, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినానో ఇది ఇమేజ్ రూపంలో ఉంది, మీకు ఈ బొమ్మ చూసినా అర్థమైపోతుంది అంతా. ఇది మ్యాప్. సో మరి ఇక్కడ ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతా అంటే తప్పకుండా అండి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 2024 17th March జరిగింది. అంటే ఏంటి? లాస్ట్ మొన్న నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చాయి కదా గ్రూప్ 1వి. అందులో ఒక క్వశ్చన్ అడిగాడు. సంగం డిజిటల్ ట్విన్ అనేది ఇటీవల మనం వార్తల్లో చూసాము, ఏ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది అన్నాడు. చూసారా? మీరు డైరెక్ట్గా అడుగుతున్నాడు, వాడేం డెప్త్ కూడా పోవట్లేదు. గ్రూప్ 1లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్. సంగం డిజిటల్ ట్విన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ, ఏ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది అన్నాడు. అది మనం వార్తల్లో చూసాము రీసెంట్గా అన్నాడు. దీనికి ఆన్సర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. లాస్ట్ ఇయర్ లాంచ్ చేసింది, 2 years బ్యాక్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ టెలికమ్యూనికేషన్ వ్యవస్థని అభివృద్ధి చేయాలి, టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు బాగా మనం పర్యవేక్షించాలి అంటే ఈ డిజిటల్ ట్విన్ అవసరం అని చెప్పేసి సంగం డిజిటల్ ట్విన్ని లాంచ్ చేసింది. ఇట్లా అడుగుతాడండి. ఆ డిజిటల్ ట్విన్ అంటాడు రేపు పొద్దున్న. డిజిటల్ ట్విన్ అంటే ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్. విశాఖపట్నంలో 100 crores విలువైన వినోద ఉద్యానవనం. విశాఖపట్నంలో 100 కోట్ల విలువైన వినోద ఉద్యానవనం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విశాఖపట్నంలో 100 crore వర్త్తో 100 కోట్ల విలువతో ఒక వినోద ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. వినోద ఉద్యానవనం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే అమ్యూజ్మెంట్ పార్క్. అంటే ఏంటి? మనకి లైక్ ఎంటర్టైన్మెంట్ పార్క్. దీన్ని 50 acres ఏర్పాటు చేయబోతోంది, 50 ఎకరాలలో. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి స్టేట్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు కదండి, డైరెక్ట్గా ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు, ఏ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అని డైరెక్ట్గా అడుగుతాడు. సో మరి ఈ యొక్క వినోద ఉద్యానవనంలో భాగంగా ఈ పార్క్తో పాటు ఒక లగ్జరీ రిసార్ట్ను కూడా 100 rooms ఒక లగ్జరీ రిసార్ట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు మోడ్రన్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మోడ్రన్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఈ యొక్క ఒప్పందం ఎక్కడ కుదిరింది అంటే ముంబైలో ఒక మీటింగ్ జరిగింది. ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ సంబంధించిన ఎగ్జిబిషన్ జరిగితే అక్కడ ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇక ఈ టూరిజం సంబంధించి మనకు తెలుసుకోవాల్సినది, ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్ర టూరిజం విజన్ అని చెప్పేసి, స్వర్ణ ఆంధ్ర టూరిజం విజన్ 2047 అని చెప్పేసి ఒక విజన్ ఫ్రేమ్వర్క్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో భాగంగానే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, అరకు కౌని తొలి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహార మెను. అరకు కౌని తొలి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహార మెను. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో భాగంగా అరకు కౌని అనే ఒక ఫుడ్ మెనూని లాంచ్ చేశారు. ఫుడ్ మెనూ మరి ఏంటిది? ఇది ఫస్ట్ ట్రైబల్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ మెనూ. అంటే తొలి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహార మెను. ఏంటి మిల్లెట్స్ అంటే ఏంటి? మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. కొర్రలు, రాగులు, సజ్జలు ఇవి తింటూ ఉన్నాం మనము. మన యొక్క ఆహారాన్ని మార్చుకుంటూ ఉన్నాం, సో హెల్త్ కోసం. సో మరి ఏంటిది అరకు కౌని అనేది? ఇది ఒక మెనూ అండి. మనకి కదా హోటల్స్లో ఇడ్లీ, వడ, సాంబారు ఇలా మెనూ ఉంటుంది కదా, ఇదంతా కూడా చిరుధాన్యాల ఆహార మెనూ. మరి ఇందులో ఏముంటాయి అంటే కొర్ర పాయసం, రాగి చపాతి, సామల పులిహోర, కాంట్ల అంబలి, మొక్కజొన్న వడ ఇటువంటివి ఉంటాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటిది? మరి దీన్ని ఏ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లాంచ్ చేసింది అంటే, యాక్చువల్లీ ఈ అరకు కౌని మెనూలో భాగంగా
తయారు చేసే ఈ ఆహారం ఏదైతే ఉందో ఫుడ్, ఈ ఫుడ్కి కావాల్సిన మిల్లెట్స్ ఎక్కడి నుంచి సేకరిస్తారు అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లోని ట్రైబల్ పీపుల్స్ నుంచి ఈ మిల్లెట్స్ని సేకరిస్తారు, కలెక్ట్ చేస్తారు. సో అల్లూరి సీతారామరాజు డిస్టిక్లోని స్థానిక తెగ ప్రజల నుంచి నేరుగా సేకరించిన గిరిజన వంటకాలు. సో మరి దీన్ని లాంచ్ చేసిన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఏది అంటే గుర్తుపెట్టుకోండి, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అడ్మినిస్ట్రేషను ట్రైబల్ అంగన్వాడీ వర్కర్లతో కలిసి, అలానే తిరుపతిలో ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ ఉంది, తిరుపతిలో ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజంతో కలిసి లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా అరకు కౌని ఈ మెనూకి అవసరమైన రా మెటీరియల్ ఏదైతే ఉందో మిల్లెట్లు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తారు, సేకరిస్తారు అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రజలు. మరి ఆ మిల్లెట్లను వీళ్ళు ఏ విధంగా పండిస్తారు అంటే న్యాచురల్గా కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకోకుండా వీటిని పండిస్తారు. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి వార్తల్లో. ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు నిన్న ఒక ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారు. దాని పేరే అటానమస్ మ్యారిటైమ్ షిప్యార్డ్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్. అటానమస్ మ్యారిటైమ్ షిప్యార్డ్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఈ యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన మ్యారిటైమ్ షిప్యార్డ్ నౌకా కేంద్ర నిర్మాణము, మ్యారిటైమ్ షిప్యార్డ్ సెంటర్. మ్యారిటైమ్ అంటే ఏంటి? సముద్రయాన రంగానికి సంబంధించినది. మరి దీనికి ఎక్కడ శంకుస్థాపన చేశారంటే నెల్లూరు డిస్టిక్లోని కావలి వద్ద ఉన్న జువ్వల దిన్నె గ్రామం, నెల్లూరు డిస్టిక్లోని కావలికి దగ్గరలో ఉన్న జువ్వల దిన్నె అనే విలేజ్లో దీనికి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ని డిఫెన్స్ రంగంలో, మ్యారిటైమ్ రంగంలో లీడర్గా తీర్చిదిద్దాలన్న ఆశయంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ యూనిట్ని ఎవరు నిర్మిస్తూ ఉన్నారు అంటే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంది, డెవలప్ చేస్తూ ఉంది. దీనికోసం ఇనీషియల్గా తొలుత 45 crore ఇన్వెస్ట్మెంట్ కేటాయించారు. దీనికోసం 29.58 acresని కేటాయించారు. మరి ఇందులో భాగంగా ఏం చేయబోతారు అంటే ఈ యొక్క సముద్రయాన రంగానికి అవసరమైన, మ్యారిటైమ్ సెక్టార్కి అవసరమైన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, ఏవైనా రక్షణ రంగానికి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, ఉదాహరణకు అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెజల్స్, అడ్వాన్స్డ్ మెరైన్ టెక్నాలజీస్ని ఇక్కడ డెవలప్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, అటానమస్ మ్యారిటైమ్ షిప్యార్డ్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్. అయితే ఇవాళ కొన్ని పేపర్లలో చూస్తే అండి, మీరు డెక్కన్ క్రానికల్ చూసినా, ఎన్డీటీవీ చూసినా, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూస్తే ఇది కనుక ఈ పేరుతో మనం సెర్చ్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా ఏమని వస్తూ ఉందంటే ప్రపంచంలోనే మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి కలిగిన మ్యారిటైమ్ షిప్యార్డు మరియు సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ జువ్వల దిన్నెలో ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి అన్ని పేపర్లలో చూపిస్తూ ఉన్నాడు. వరల్డ్స్ ఫస్ట్ అటానమస్ మ్యారిటైమ్ షిప్యార్డ్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ జువ్వల దిన్నె అంటున్నాడు. కానీ ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, అసలు ఇక వేరే దేశాల్లో ఏమి ఉండవా? ఏది స్టార్ట్ చేసినా మన ఇండియాలోనే అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే మొదలు పెడతా ఉంటారనే డౌట్ కూడా వస్తుంది. ఆ పేపర్లలో చూస్తే వరల్డ్స్ ఫస్ట్ అని అన్నాడు, కానీ హిందూలో చూస్తే అసలు వరల్డ్స్ ఫస్ట్ అనే పదమే ఇవ్వలేదు. ప్రపంచంలో మొట్టమొదటి మ్యారిటైమ్ షిప్యార్డ్ సెంటర్ అనేది హిందూ పేపర్లో మెన్షన్ చేయలేదు, కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్ని దానిలలో అట్లా మెన్షన్ చేసినాడు. కొన్ని లోకల్ వెబ్సైట్లు ఉంటాయి కదా, మరి ఇది వీటికి అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఉండవు. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్స్ అన్నా ఏదన్నా ఉంటే అవునబ్బా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అనుకోవచ్చు. మరి కాబట్టి ఇది గుర్తుంచుకోండి, వాడి ఎగ్జామ్లో ఏమన్నా ప్రపంచంలో మొట్టమొదటి మ్యారిటైమ్ షిప్యార్డ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ అనే ఆప్షన్స్ జువ్వల దిన్నె అవి ఇచ్చినప్పుడు జువ్వల దిన్నె పెట్టండి, గాజుల దిన్నె కాదు, జువ్వల దిన్నె. ఓకే, సో అది కేర్ఫుల్ అండి. ఇవి వరల్డ్స్ ఫస్ట్ అవి ఎక్కువ మీరు టెన్షన్ పడొద్దండి. అది ఏమన్నా ఉంటే నేను డెఫినెట్లీ క్లారిటీ ఇస్తాను. కానీ కొన్ని వెబ్సైట్లలో వరల్డ్స్ ఫస్ట్ అంటున్నాడు, అది నాకే కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక అమెరికా లాంటి కంట్రీస్లలో ఉండవా అనిపిస్తుంది ఒక్కోసారి. నెక్స్ట్ వన్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ హబ్ను ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ హబ్ను ప్రారంభించిన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ గ్లోబల్ విఎఫ్ఎక్స్ హబ్ ఇన్ హైదరాబాద్. మనము ఫ్యూ డేస్ బ్యాక్ తెలుసుకున్నామండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది విఎఫ్ఎక్స్ హబ్ అంటే ఏంటి. విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? మనకి ఈ యొక్క సినిమాల్లో కూడా విఎఫ్ఎక్స్
డిజిటల్ గ్రాఫిక్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో మరి నెట్ఫ్లిక్స్ అనేది ఇది ఒక స్ట్రీమ్ లైన్ మీడియా కంపెనీ, ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ. మరి ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్కు చెందిన ఒక అనుబంధ కంపెనీ అంటే అఫిలియేటెడ్ కంపెనీ, నెట్ఫ్లిక్స్కి చెందిన కంపెనీ ఐలైన్ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ హబ్ని హైదరాబాద్లో లాంచ్ చేసింది. అయితే ఇక్కడ మనము ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అదే ఫ్యూ డేస్ బ్యాక్ ఈ టాపిక్ గురించి, దానికంటే ముందు దీన్ని డిస్కస్ చేసుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ, నెట్ఫ్లిక్స్కి చెందిన గ్లోబల్ ప్రొడక్షన్ అండ్ ఇన్నోవేషన్ స్టూడియో హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీన్ని 32,000 స్క్వేర్ ఫీట్ 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతోంది. ఇది గుర్తుపెట్టుకోండి, 32,000 స్క్వేర్ ఫీట్. ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియోస్కు ఇది 5వ కేంద్రం. వరల్డ్ వైడ్ నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియోస్కు ఇది ఫిఫ్త్ సెంటర్. మరి గతంలో ఇంకా ఎక్కడ నిర్మించింది ఈ కంపెనీ అంటే లాస్ ఏంజల్స్, అమెరికాలోని లాస్ ఏంజల్స్, కెనడాలోని వ్యాంకోవర్, సౌత్ కొరియాలోని సియోలు, యూకేలోని లండన్, ఇప్పుడు హైదరాబాదు. ఇది విఎఫ్ఎక్స్ హబ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఐలైన్ స్టూడియోస్కి చెందిన విఎఫ్ఎక్స్ హబ్. ఇది దానికి ఫిఫ్త్ సెంటర్, 5వ సెంటర్ ఎక్కడ, హైదరాబాదు. అయితే మనమేం డిస్కస్ చేసుకున్నాం వారం రోజుల కింద ఈ టాపిక్ చెప్పినప్పుడు, నెట్ఫ్లిక్స్ తన మొదటి సెంటర్ని ఆల్రెడీ ముంబైలో లాంచ్ చేసింది. నెట్ఫ్లిక్స్కి 2వ సెంటరు హైదరాబాదులో ఏర్పాటు చేయబోతోంది ఇండియాలో అని చెప్పేసి తెలుసుకున్నాం. అది కూడా కరెక్టే అండి, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా ఇచ్చాడు. హిందూ పేపరు March 7th మనం డిస్కస్ చేసుకున్నాం ఈ టాపిక్. నెట్ఫ్లిక్స్ కంపెనీకి ఇండియాలో 2వ ఆఫీస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతూ ఉంది. మరి మొదటిది ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉందని క్లియర్గా ఇచ్చాడు. మరి 2021లోనే ఏర్పాటు చేశారు. 2021లో నువ్వు బిజినెస్ లైన్ పేపర్ చూస్తే నెట్ఫ్లిక్స్కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అంటే నెట్ఫ్లిక్స్కి సంబంధించిన ప్రొడక్షన్ ఆఫీస్ ఉంటుంది కదా, అంత నిర్మాణం ముగిసిన తర్వాత ఆ పోస్ట్ ప్రొడక్షన్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ముంబై. సో ఇట్లా ఉంటాయండి పేపర్లలో ఇచ్చినప్పుడు, ఇవి క్లారిటీ ఉండవు, వీటికి అఫీషియల్ వెబ్సైట్స్ ఉండవు. మనము యాడ్ చేసుకుంటూ ఉండాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియోస్కు చెందిన విఎఫ్ఎక్స్ కేంద్రం ఇది ఎన్నవది అంటే 5వది. లేదు నెట్ఫ్లిక్స్కు చెందిన ఏదైనా సెంటర్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయా అంటే ముంబైలో ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది. సో అంత డెప్త్ పోడండి, ఇవి డైరెక్ట్గా అడుగుతాడండి, 1 లైనర్ ఇవే అంతే. నెట్ఫ్లిక్స్కి చెందిన ఐలైన్ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ హబ్ని ఏ స్టేట్లో ఏర్పాటు చేశారో అంటాడు అంతే. కానీ నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే దీన్ని సబ్జెక్ట్కి లింకప్ చేసుకోవాలా. ఇదంతా నువ్వు చదువుతావా చదువు, ఇవంతా అడుగుతాడని కూడా ఎగ్జామ్లో గ్యారంటీ లేదు. డైరెక్ట్ చెప్పినా కదా, డైరెక్ట్గా 1 లైనర్ అడుగుతాడు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ కంపెనీ లాంచ్ చేసింది విఎఫ్ఎక్స్ హబ్ని. కానీ నువ్వు అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణాత్మకంగా నువ్వు చదవాలా. దీన్ని ఎకానమీకి ఎట్లా లింకప్ చేసుకుంటావు? క్రియేటివ్ ఎకానమీ అంటారని మనం బోలెడు సార్లు చెప్పామండి. ఈ విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? యానిమేషను, విజువల్ గేమింగు, కామిక్ సెక్టార్, ఇప్పుడంతా వీడియో గేమ్స్ని తయారు చేస్తూ ఉన్నారు కదా. మన యొక్క మేధస్సు, మన యొక్క మైండ్ని ఉపయోగించి మనము ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, వీడియో గేమ్స్, సినిమాలు తీస్తూ ఉన్నాం, కవితలు రాస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, డబ్బు వస్తూ ఉంది. ఇదంతా కూడా క్రియేటివ్ ఎకానమీ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ. దీన్నే ఆరెంజ్ ఎకానమీ అంటారు, ఆరెంజ్ ఎకానమీ. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ లాస్ట్ ఇయర్ ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ క్రియేటివ్ టెక్నాలజీస్ కోసం ప్రత్యేకంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు ముంబై. అట్లా నువ్వు వేవ్స్ సమ్మిట్ కూడా జరిగింది లాస్ట్ ఇయర్ ముంబైలో. అట్లా లింకప్ చేసుకోవాలా. డైరెక్ట్గా అడుగుతాడు వాడు ఎగ్జామ్లో, ఏమడుతాడు అంటే జతపరచండి అని చెప్పేసి ఆరెంజ్ ఎకానమీ, బ్లూ ఎకానమీ అట్లా ఇస్తాడు ఆప్షన్స్. ఆరెంజ్ ఎకానమీ అనే పదాన్ని ఇటీవల వార్తల్లో చూసాము, దేనికి సంబంధించినది అంటాడు. అట్లా నువ్వు సబ్జెక్ట్ లింకప్ చేసుకోవాలా. ఇవి అంతా కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి, బట్ మనమైతే ఇప్పుడు క్లారిటీ ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, విఎఫ్ఎక్స్ హబ్ ఎన్నవది అంటే ఇది 5వ సెంటర్ హైదరాబాద్లో. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఒక ఇంపార్టెంట్ టాపిక్. హైదరాబాద్ 2050 మొబిలిటీ ప్లాన్ కోసం ప్రత్యేక బస్సు లేన్లు. హైదరాబాద్ 2050 మొబిలిటీ ప్లాన్ కోసం ప్రత్యేక బస్సు లేన్లు. ఇక్కడ మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్ట్, రవాణా. మొబిలిటీ అంటే చలనము, కదలిక, అది ఇంగ్లీష్లో. మరి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్లో
ట్రాన్స్పోర్ట్ యొక్క ప్రాబ్లమ్స్ని తగ్గించాలి, ఈ రవాణాను సులభతరం చేయాలి, ట్రాన్స్పోర్ట్ని సింప్లిఫైడ్ ఈజీగా చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ బస్సెస్ కోసం సపరేట్గా బస్ లేన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ మరి ఈ BRTS కారిడార్ ప్లాన్లో భాగంగా 2040 కల్లా ఈ బస్సుల కోసం ప్రత్యేక లేన్ల కోసం 29 కిలోమీటర్స్ని గుర్తించారు. 2050 కల్లా ఈ బస్సుల యొక్క ప్రత్యేక లేన్ కారిడార్ని 48 కిలోమీటర్స్కి పొడిగించాలి, ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ టార్గెట్ గుర్తుపెట్టుకోండి, 2050 48 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచిక 2026. నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026ని రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026ని రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ మరి ఇండెక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైనా ఇండెక్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఇది ఎన్నవ ఎడిషన్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, టాప్ ఏవి, లాస్ట్లో ఏ ఉన్నాయి, అటువంటివి తెలుసుకోవాలి. నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026ని రిలీజ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని కొలిచే ఒక ఇండెక్స్. ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ యొక్క ఫిస్కల్ హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి మెజర్ చేసే ఇండెక్స్. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పులు ఎక్కువ తెచ్చుకుంటా ఉన్నారా, ఆదాయాన్ని సృష్టిస్తూ ఉన్నారా, సంపదను సృష్టిస్తూ ఉన్నారా. చెప్తా ఉంటారు కదా, సంపదను సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుకుంటామంటా ఉంటారు, కానీ అప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. చూస్తేనేమో అన్ని అప్పులే. మన తెలుగు రాష్ట్రాలైనా అట్లే ఉన్నాయి, మొత్తం ఎక్కడ తీసుకున్నా కూడా ఇలానే ఉంటుంది. సో మరి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలా ఎట్లా ఉందనేసి దానికోసం నీతి ఆయోగ్ ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇది రిలీజ్ చేసింది సెకండ్ ఎడిషన్, ఇది రెండవసారి రిలీజ్ చేసింది. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే ఫస్ట్ ఎడిషన్ని 2025 జనవరిలోనే రిలీజ్ చేశారు, రైట్. ఇక్కడ క్లియర్గా ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026 అన్నాడండి. కానీ మీరు ఈనాడు పేపర్ చూస్తే, అది నేను పెట్టలేదు, బట్ మీరు ఈనాడు పేపర్ ఈరోజు చూస్తే ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24 అన్నాడు. ఇక్కడ ఈ ఇయర్లో రిలీజ్ చేశారు కాబట్టి ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026. కానీ తీసుకున్నది ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఈ ఇండెక్స్ని తయారు చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ ఇయర్ ఏమో 2026, కానీ ఎప్పటికి ప్రిపేర్ చేశారు? 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. సో అది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈనాడు పేపర్లో ఏమన్నా అంటే ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24 అన్నాడు. 23-24 సంవత్సరానికి తయారు చేశారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మరి ఇందులో భాగంగా స్టేట్స్ని 4 కేటగిరీస్గా విభజిస్తారండి. ఏదైనా రాష్ట్రము అద్భుతంగా పనిచేస్తూ ఉందా లేదా అని చెప్పేసి 4 కేటగిరీలు. ఒకటి వచ్చేసి అచీవర్స్ అంటే తెలుగులో ఏమంటామంటే ఘనత సాధించిన రాష్ట్రాలు, ఘనత సాధించాము అంటారు కదా, అచీవర్ అంటే విజయం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ రన్నర్స్ అంటే దూసుకొని పోతా ఉన్న రాష్ట్రాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మర్స్ అంటే మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉన్న రాష్ట్రాలు. ఫోర్త్ వన్ వచ్చేసి యాస్పిరేషనల్ స్టేట్స్ అంటే ఆశయంతో దూసుకుపోతా ఉన్న రాష్ట్రాలు, ఆకాంక్షాత్మక రాష్ట్రాలు, రైట్. సో ఈ 4 కేటగిరీల్లో మరి ఇప్పుడు మనము ఈ అచీవర్స్ కేటగిరీ అంటే టాప్ కేటగిరీ, ఆస్పిరేషనల్ అంటే ఇది చివరి కేటగిరీ, లాస్ట్ కేటగిరీ అని చెప్పొచ్చు. మరి మనము ఏ స్టేట్లు టాప్లో ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి, మనం రాణిస్తున్నామా వెనుకబడి ఉన్నామా అలాంటివి తెలుసుకుందాం. స్కోర్ ఎంత అటువంటివి. ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే ఈ 2026 ఎడిషన్లో ఎన్ని రాష్ట్రాలని కన్సిడర్ చేశారు అంటే ఓవరాల్గా 28 రాష్ట్రాలని పరిగణలోకి తీసుకున్నారు. ఈ 2026 ఎడిషన్లో 28 స్టేట్స్ని పరిగణలోకి కన్సిడర్ చేశారు. 2025లో కేవలం 18 రాష్ట్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 2025 ఎడిషన్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని పరిగణలోకి తీసుకోలేదు. ఈసారి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి,
నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి హిమాలయ రాష్ట్రాలకి ప్రత్యేక ర్యాంకింగ్ ఇచ్చారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి హిమాలయాలకి ప్రత్యేక ర్యాంకింగ్ ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే మనము ఈ ఇండెక్స్ విషయానికి వస్తే 2026 ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అచీవర్ అంటే ఘనత సాధించిన రాష్ట్రాల్లో టాప్ ప్లేస్లో 3 ఉన్నాయి. ఒడిషా, గోవా, జార్ఖండ్. ఒడిషా, గోవా, జార్ఖండ్. ఫ్రంట్ రన్నర్స్ విషయంలో అంటే దూసుకొని పోతా ఉన్న రాష్ట్రాల కేటగిరీలో గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ఇక పర్ఫార్మర్స్ బాగా ప్రదర్శన కనబరుస్తూ ఉన్న రాష్ట్రాలు ఇందులో మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, తమిళనాడు, రాజస్థాన్. ఇక ఆస్పిరేషనల్ ఆకాంక్షాత్మక రాష్ట్రాలలో అంటే లాస్ట్ ప్లేస్లో ఇంకా ఇవి లాస్ట్లో ఉన్నాయి. కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్. కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్. సో మరి ఇక్కడ నార్త్ ఈస్ట్ హిమాలయ రాష్ట్రాల విషయానికి వద్దాం. వీటికి సపరేట్ ర్యాంకింగ్ ఇచ్చా అని చెప్పాం కదా. మరి టాప్ ర్యాంకర్స్ వచ్చేసి అచీవర్స్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, హయ్యెస్ట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ టాప్ అని గుర్తుపెట్టుకోండి. ఇక బాటం చివరిన వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ఇవి కొండ రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కదండి, అందుకు సపరేట్ కేటగిరీ. కొద్దిగా మంచి రివిజన్ అవసరం అండి. ఇట్లాంటి టాపిక్స్కి బాగా కేర్ఫుల్గా నోట్స్ రాసుకోవాలా. ఇక స్కోర్ చూసుకుంటే ఒడిషా, గోవా, జార్ఖండ్ టాప్ అన్నాం కదండి. ఒడిషా స్కోర్ ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ స్కోర్లు గుర్తుపెట్టుకోలేకపోతే మనకి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒడిషా స్కోరు 73.1 టాప్ ప్లేస్ 2023-24 గాను. గోవా స్కోరు 54.7 ఉంది. జస్ట్ ఒడిషా అది గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ 50.5 స్కోర్ ఉంది, థర్డ్ ప్లేస్. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి చూద్దాం. తెలంగాణ 7th ప్లేస్లో ఉందండి. తెలంగాణ 7th ప్లేస్. తెలంగాణ యా కేటగిరీ అది కూడా రాసుకోండి. చెప్పాం కదా, తెలంగాణ ఫ్రంట్ రన్నర్ కేటగిరీ. స్కోర్ ఎంత తెలంగాణది? 44.3. మరి ఆంధ్రప్రదేశ్ చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉంది, 17th ప్లేసు. స్కోర్ 23.1. స్కోర్ 23.1. ఇట్లా ఇవి రాసుకుంటే సరిపోతుంది. ఇక మరి పారామీటర్స్ ఏముంటాయి అంటే, ఒక స్టేట్కి ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే ఏమి పారామీటర్స్, ఏ ఇండికేటర్లని పరిగణలోకి తీసుకుంటాడు అంటే 5 మెయిన్ ఇండిసెస్ ఉంటాయండి. మేజర్ సబ్ ఇండిసెస్ 5 ప్రధానమైన ఇండికేటర్లు అంటారు కదా, అంటే ప్రామాణికాలు. ఇప్పుడు ఒక కుటుంబ పరిస్థితి బాగుందా అంటే మనము ఎట్లా నిర్దేశిస్తాం? మనం కుటుంబ పరిస్థితి బాగుందా అంటే మనం ఎట్లా తెలుసుకుంటాం? ఆ కుటుంబంలో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి సరైన బట్టలు ఉన్నాయా, సరైన అన్నం తింటా ఉన్నారా, ఇట్లా తీసుకున్న తర్వాతనే మనం ఆ కుటుంబం బాగుందా లేదని లెక్కేస్తాం. అట్లా ఇది కూడా మరి 5 ప్రధాన ప్రామాణికాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఖర్చుల నాణ్యత. సెకండ్ ఆదాయ సేకరణ అంటే రెవెన్యూ మొబిలైజేషన్. థర్డ్ ఆర్థిక క్రమశిక్షణ అంటే ఫిస్కల్ ప్రుడెన్స్. 4 అప్పుల సూచిక డెట్ ఇండెక్స్. 5వది అప్పుల సుస్థిరత అంటే డెట్ సస్టైనబిలిటీ. ఇక మళ్ళీ మైనర్ సబ్ ఇండిసెస్ ఉంటాయండి, ఇవి అవసరం లేదు. ఈ 5 ప్రధాన ప్రామాణికాలు అని గుర్తుపెట్టుకోండి. అది అండి ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్, ఫిబ్రవరిలో రీటైల్ ద్రవ్యోల్బణం 3.21%. రీటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.21%. తెలంగాణలో అత్యధికంగా 5.02%. రీటైల్ ఇన్ఫ్లేషన్ రైజెస్ టు 3.21% ఇన్ ఫిబ్రవరి. మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. జనవరి 2026లో ఈ యొక్క రీటైల్ ద్రవ్యోల్బణం అనేది 2.74% ఉండింది. ఇప్పుడు ఫిబ్రవరి 2026కి 3.21% పెరిగింది. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అసలు ఈ రీటైల్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి? దీన్నే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటారు. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరల పెరుగుదల. మరి సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎవరు విడుదల చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది ప్రతి నెల కూడా విడుదల చేస్తారు, ప్రతి నెల. రైట్. మరి ఏంటి అసలు రీటైల్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇప్పుడు
మనకి ధరలు పెరుగుతున్నాయా లేదా రీటైల్ లెవెల్లో తెలుసుకోవాలి. అంటే రూరల్ మార్కెట్లు నుంచి డేటాను కలెక్ట్ చేసుకోవాలా, అర్బన్ మార్కెట్ల నుంచి ధరలు ఎలా ఉన్నాయి అంటే కూరగాయలు, ఆహార పదార్థాలు, సర్వీసెస్, సేవల ధరలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ధరల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క సిపిఐ ఇన్ఫ్లేషన్ని తయారు చేస్తారు. దీన్నే రీటైల్ ద్రవ్యోల్బణం అంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సిపిఐ అంటే ఏంటండి? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సారీ, జస్ట్ జోక్ చేస్తా ఉన్నా. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రైట్. మరి వినియోగదారుల ధరల సూచిక. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క రీటైల్ ద్రవ్యోల్బణము ఫిబ్రవరిలో 3.21% ఉంది, రైట్. మరి హయ్యెస్ట్ వచ్చేసి తెలంగాణలో 5.02%, మిజోరంలో లోయెస్ట్ అత్యల్పంగా మిజోరంలో 0.1% నమోదయ్యింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ 3.37%, అర్బన్ ఏరియాస్లో 3.02% నమోదయ్యింది. సో ఇది సరిపోతుంది. కానీ నువ్వు ఎకానమీ కొద్దిగా చదవాలా. సిపిఐ మనం ఇటీవల తెలుసుకున్నాం కదండి, సిపిఐకి కొత్త బేస్ ఇయర్ వచ్చింది. సిపిఐకి న్యూ బేస్ ఇయర్ 2024. మరి న్యూ బేస్ ఇయర్లో భాగంగా జనవరి 2026 రీటైల్ ఇన్ఫ్లేషన్ని కూడా మనం తెలుసుకున్నాము. అదే 2.74% అని చెప్పేసి, రైట్, అంతే కదా, 2.74%. మరి ఈ సిపిఐలో ఓవరాల్గా ఎన్ని కేటగిరీలు ఉంటాయంటే 12 డివిజన్స్, 12 ఉంటాయి. అంటే ఫుడ్ ఒక కేటగిరీ వచ్చేసి ఫుడ్, బెవరేజెస్ అంటే ఏంటి, ఆహార పదార్థాలు, మనం తీసుకునే శీతల పానీయాలు. సెకండ్ కేటగిరీ వచ్చేసి పాను, టొబాకో, ఆల్కహాల్ అటువంటివి. మూడవ కేటగిరీలో క్లాత్స్, ఫుట్వేరు. ఫోర్త్ కేటగిరీలో హౌసింగ్, వాటరు, ఎలక్ట్రిసిటీ అటువంటివి. అట్లా హెల్త్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి. సో 12 ఉంటాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి అత్యధికంగా వెయిటేజ్ ఏ దానికి ఉంది అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్. పాత సిపిఐ బేస్ ఇయర్ ప్రకారం అయితే ఫుడ్ బెవరేజెస్కి వాటా వచ్చేసి 45.86%, ఇప్పుడు తగ్గింది, 36.75%కి తగ్గింది, 36.75కి షేరు. మరి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫిబ్రవరిలో డిస్కస్ చేసుకున్నామండి. బేస్ ఇయర్ 2024కి అప్డేట్ చేశారు 2012 నుంచి. ఇప్పుడు ఓవరాల్గా కొత్త సిపిఐలో 358 ఐటమ్స్ కవర్ అయ్యాయి. ఇందులో వస్తువులు 308, సేవలు 50. ఇందులో భాగంగా రూరల్ మార్కెట్స్, అర్బన్ మార్కెట్స్, 12 ఆన్లైన్ మార్కెట్లను కూడా పరిగణలోకి తీసుకున్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఐరాసలో ఇరాన్కు వ్యతిరేకంగా భారత్ ఓటు. యునైటెడ్ నేషన్స్లో ఇరాన్కు అగెనెస్ట్గా ఇండియా ఓటు వేసింది. ఇరాను ఈ యొక్క గల్ఫ్ దేశాలపైన అటాక్ చేస్తూ ఉంది కదా, సో ఆ అటాక్కి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో బహ్రెయిన్ కంట్రీ ఒక రెజల్యూషన్ని తీసుకొని వస్తే ఆ రెజల్యూషన్కి 15 దేశాల భద్రతా మండలి ఆమోదించింది. 15 దేశాల భద్రతా మండలి ఆమోదించింది. మరి భద్రతా మండలి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. 5 శాశ్వత దేశాలు ఏవేవి? యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటే శాశ్వత దేశాలు కానివి 10 ఉంటాయి. ఇవి 2 ఏళ్లకు ఒకసారి, ఇవి 2 ఏళ్ల పదవీ కాలానికి గాను వీటిని నియమిస్తూ ఉంటారు. 2 ఏళ్ల పదవీ కాలానికి గాను ఈ కంట్రీస్ని నియమిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం బహ్రెయిన్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. మరి 15 దేశాల భద్రతా మండలిలో చైనా, రష్యా అటెండ్ కాలేదు. 13 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. ఓవరాల్గా ఐక్యరాజ్య సమితిలో 135 కంట్రీస్ ఆమోదం తెలిపాయి. 135 దేశాలు సపోర్ట్ ఇచ్చాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ రిజల్యూషన్ ఎవరు తీసుకొని వచ్చారు అంటే బహ్రెయిన్. ఇండియా అగెనెస్ట్గా ఓటు వేసింది. మరి ఇక యునైటెడ్ నేషన్స్ అంటేనే గుర్తు రావాల్సినది 24 అక్టోబర్ 1945లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. మెంబర్ కంట్రీస్ 193 ఉన్నాయి. మరి పర్మనెంట్ మెంబర్స్ తెలుసుకున్నాము, నాన్ పర్మనెంట్ మెంబర్స్ తెలుసుకున్నాం. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ మీరు చూస్తే బహ్రెయిన్, కొలంబియా ఇవన్నీ ఉన్నాయండి, ఈ 10 దేశాలు. ఇందులో బహ్రెయిన్కి, కొలంబియాకి, లాత్వియాకి, లిబేరియాకి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి 2027లో వీటి పదవి ముగుస్తుంది. ఇవంతా అవసరం లేదు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే. సో గుర్తుపెట్టుకోండి, యూఎన్లో 193 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఇక ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినది యుఎన్ఎస్సి అంటే ఒక గ్రూప్ ఉంటుందండి, ఇంపార్టెంట్ గ్రూపు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనము శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేస్తూ ఉన్నాం. వీఆర్ ట్రయింగ్ ఫర్ ద పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ యుఎన్ఎస్సి. మరి దానికోసం కృషి చేస్తూ ఉన్న గ్రూప్ ఒకటి ఉంది, G4 నేషన్స్ అని చెప్పేసి ఇటీవల వార్తల్లో కూడా ఉంది. G4 నేషన్స్ అంటే ఏంటివి? 4 కంట్రీలు ఉంటాయి, ఇండియా, జర్మనీ, బ్రెజిల్, జపాన్. ఇండియా, జర్మనీ, బ్రెజిల్, జపాన్, ఈ 4 దేశాలు. G4 దేశాల ముఖ్య ఉద్దేశం ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలి, మాకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అన్న ఉద్దేశం. మరి లాస్ట్ ఇయర్ మొన్న నెలలో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు, ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జర్మనీలోని మ్యూనిచ్లో 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. జర్మనీలోని మ్యూనిచ్లో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సు జరిగింది. అక్కడ మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఈ G4 దేశాల అధినేతలతో మీటింగ్లో పాల్గొన్నాడు, వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రులతో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, G4 నేషన్స్ అంటే ఇండియా, జర్మనీ, బ్రెజిల్, జపాన్. నెక్స్ట్ వన్, నేపాల్లో నవతరానికి పూర్తి మెజారిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న RSP. ఇది అప్డేట్ చేసుకోవాలండి. నేపాల్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఓవరాల్గా 182 సీట్స్ దక్కించుకునింది. నేపాల్ పార్లమెంట్లో 275 సీట్స్ ఉంటే 182 సీట్స్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ గెలుచుకునింది. మరి ఆ పార్టీకి సంబంధించిన లీడర్, జెన్జీ యువతకు నేతృత్వం వహించిన లీడరు బాలేంద్ర షా ప్రైమ్ మినిస్టర్గా కాబోతా ఉన్నాడు. నెక్స్ట్ వన్, అణుధార్మికతను నిలువరించే సిమెంట్ మిశ్రమం, ఐఐటి గువాహతి పరిశోధకుల ఆవిష్కరణ. అణుధార్మికతను నిలువరించే సిమెంట్ మిశ్రమం, ఐఐటి గువాహతి పరిశోధకుల ఆవిష్కరణ. ఐఐటి గువాహతి డెవలప్డ్ రేడియేషన్ రెసిస్టెంట్ మోర్టార్ ఫర్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. మనకి ఏదైనా ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉందనుకుందాం, ఆ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి ఏదైనా రేడియేషన్ వస్తే ఆ రేడియేషన్ బయటకు వచ్చిందనుకో మన హెల్త్ దెబ్బతింటుంది. సో ఆ న్యూక్లియర్ ప్లాంట్స్, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీలకి అవసరమైన మౌలిక వసతులు తయారు చేయాలంటే ఒక కాంక్రీట్ మిశ్రమం అవసరం అని చెప్పేసి ఒక సిమెంట్ మిశ్రమాన్ని తయారు చేశారు. దీన్ని సిమెంటు, శాండ్ని ఉపయోగించి దాన్నే మోర్టార్ అంటారు. సిమెంటు, ఇసుక మిశ్రమాన్ని మోర్టార్ అంటారు. ఆ మోర్టార్ని కొన్ని రకాల మైక్రో పార్టికల్స్తో మిక్స్ చేసి దాన్ని తయారు చేశారు. సో ఆ న్యూక్లియర్ ప్లాంట్స్ చుట్టూ అవసరమైన గోడ టైప్ వాల్స్ ఆ టైప్ నిర్మించాలి అంటే ఈ యొక్క మిశ్రమాన్ని వాడతారు. సో సింపుల్ అండి. రేడియేషన్ రెసిస్టెంట్ మోర్టార్ ఫర్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి గువాహతి. నెక్స్ట్ వన్, CNOBAR, కాంపాక్ట్ గ్రీన్ నాయిస్ బ్యారియర్. CNOBAR దీన్ని CSIRకు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. CSIRకు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం పెరిగిపోతూ ఉన్న ఈ యొక్క సౌండ్ పొల్యూషన్, శబ్ద కాలుష్యాన్ని నివారించడం కోసం దీన్ని తయారు చేశారు. CNOBAR అంటే కాంపాక్ట్ గ్రీన్ నాయిస్ బ్యారియర్. మరి దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు నీరి బృందంలోని ఒక మెయిన్ సైంటిస్ట్ డాక్టర్ రితేష్ విజయ్ గారి నేతృత్వంలో దీన్ని తయారు చేశారు. మరి ఏంటివంటే ఇవి ఇవి ఒక ప్యానెల్స్ అండి. అంటే శబ్దాన్ని అరికట్టడానికి ఇప్పుడు మనం కదా ఏ విధంగా అయితే గోడలు కట్టుకుంటామో, గోడలు అట్లా కొన్ని రకాల పదార్థాలు అంటే వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ అటువంటి వాటిని ఉపయోగించి ఇట్లా ప్యానెల్స్ని తయారు చేశారు. ఈ ప్యానెల్స్లలో చిన్న చిన్న ప్లాంట్స్ కూడా పెరిగేలాగా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. సో ఇవి ఏంటంటే సౌండ్ని అబ్జర్వ్ చేస్తాయి, గ్రహిస్తాయి. మనకు జస్ట్ గుర్తుపెట్టుకోండి, CNOBAR ఎవరు డెవలప్ చేశారంటే CSIRకు చెందిన నీరి. మరి నీరి ఎక్కడుందండి? నాగపూర్ మహారాష్ట్ర. నీరి అంటేనే గుర్తురావాల్సినది గ్రీన్ క్రాకర్స్ అండి, హరిత టపాసులు. ఉదాహరణకు శ్వాస్, స్టారు, సఫల్ అని 3 రకాల హరిత టపాసులు ఉన్నాయి. ఈ హరిత టపాసులు వాడితే ఈ యొక్క కెమికల్స్ రిలీజ్ కావు, పొల్యూషన్ తగ్గుతుంది. ఎవరు డెవలప్ చేశారంటే నీరి సంస్థ, నాగపూర్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ 2026. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ 2026 ఇయర్ గాను బిలియనీర్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. టాప్ ప్లేస్లో ఎలాన్ మస్క్ ఉన్నాడు, $839 బిలియన్ సంపద. సెకండ్ ప్లేస్లో గూగుల్ వ్యవస్థాపకుడు, గూగుల్ ఫౌండర్ లారీ పేజ్, $257 బిలియన్. థర్డ్ ప్లేస్లో సెర్గే బ్రిన్, $237 బిలియన్. ఫోర్త్ ప్లేస్లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్,
వాళ్ళ నెట్వర్త్ అవసరం లేదండి, టాప్ ప్లేస్లో గుర్తుపెట్టుకోండి. 5th ప్లేస్లో మార్క్ జుకర్బర్గ్. మరి ఇండియాలో టాప్ బిలియనీర్ వచ్చేసి ముఖేష్ అంబానీ, $99.7 బిలియన్. ఓవరాల్గా ప్రపంచంలో 21వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఇండియాలో సెకండ్ వచ్చేసి గౌతమ్ అదానీ. మరి ఈ ఫోర్బ్స్ యాన్యువల్ లిస్ట్ ఇది 40వ ఎడిషన్, 40th ఎడిషన్. ఈ ఎడిషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3,428 బిలియనీర్స్ ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 400 బిలియనీర్స్ పెరిగారు. ఇండియాలో 229 బిలియనీర్స్ ఉన్నట్టు తేలింది. 229 బిలియనీర్స్ ఉన్నట్టు తేలింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి శుభ్మన్ గిల్ని సెలెక్ట్ చేసింది. ఇండియా యొక్క టెస్ట్ వన్డే క్యాప్టెను, క్రికెట్ క్యాప్టెన్. మరి మనకి జస్ట్ అతని ఎన్ని రన్నులు చేశాడు, ఇటీవల జరిగిన టెస్టులో ఆ సోది అవసరం లేదండి. ఎవరు వచ్చారు, ఎవరికి అవార్డు ఇస్తున్నారు. బీసీసీఐ ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డ్స్, బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి శుభ్మన్ గిల్ని సెలెక్ట్ చేశారు. March 15న ఈ అవార్డ్స్ కార్యక్రమం న్యూఢిల్లీలో జరుగుతుంది. మరి టీమిండియాకి మాజీ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్కి కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య అవార్డు కూడా రాబోతా ఉంది. రాహుల్ ద్రావిడ్కి కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇక మరి రాహుల్ ద్రావిడ్ 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంకి కోచ్. ఇక ఇండియాలో బెస్ట్ డొమెస్టిక్ క్రికెట్ అసోసియేషన్గా ముంబై క్రికెట్ అసోసియేషన్ని సెలెక్ట్ చేశారు. బెస్ట్ డొమెస్టిక్ క్రికెట్ అసోసియేషన్గా ముంబై క్రికెట్ అసోసియేషన్ని సెలెక్ట్ చేశారు. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, నేషనల్ పంచాయతీరాజ్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? భారతదేశం మొట్టమొదటి ఉభయచర నిఘా డ్రోన్ని ఇటీవల మనం తెలుసుకున్నాం, దాని పేరేంటి? ఇక పెంచ్ టైగర్ రిజర్వ్లో ఇటీవల మరణించిన ఆడపులి పేరు లంగ్డీ టైగ్రెస్. మరి పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది, అలానే మహారాష్ట్రలో కూడా ఉందండి. ఇది 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఇక జ్వాలా చిరుత ఇటీవల 5 చిరుత పిల్లలకి జన్మనిచ్చింది. ఇది నమీబియా నుంచి తీసుకుని వచ్చారు. సో ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు 53 చిరుతలు ఉన్నాయి. అందులో 33 ఇండియాలో జన్మించినవి, 20 ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చినవి. అయితే ఇక్కడ డౌట్ మళ్ళీ వస్తుంది స్టూడెంట్స్కి, ఎందుకంటే 2022లో నమీబియా నుంచి 8 చిరుతల్ని మనం తీసుకుని వచ్చాం. సౌత్ ఆఫ్రికా నుంచి 2023లో 12 చిరుతలను తీసుకుని వచ్చాం. మొన్న రీసెంట్గా బోట్స్వానా నుంచి 9 చిరుతలు తీసుకుని వచ్చాం. మరి ఓవరాల్గా ఎన్ని? 12, 8, 9, 29. మరి 53లో 29 ఫారిన్ నుంచి తీసుకుని వస్తే 24 మాత్రమే ఇండియాలో పుట్టి ఉండాలి కదా అని డౌట్ వస్తుంది. ఫారిన్ నుంచి తెచ్చిన ప్రతి చిరుత బతకదు కదండి, అక్కడ నుంచి ఇండియాకి తీసుకుని వచ్చిన తర్వాత కొంతకాలానికి మరణిస్తుంది అట్లా. సో ప్రజెంట్ 53 చిరుతలు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాం. భారత్ టెక్స్ 2026 డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన భారతదేశ మొదటి పోర్టు వివో చిదంబరనార్ పోర్టు. విశాఖపట్నంలో 100 కోట్ల విలువైన వినోద ఉద్యానవనం. అరకు కౌని. అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ జువలదిన్నె. హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియో విఎఫ్ఎక్స్ హబ్. హైదరాబాద్ 2050 మొబిలిటీ ప్లాన్ కోసం ప్రత్యేక బస్సు లేన్లు. నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026. ఫిబ్రవరిలో రీటైల్ ద్రవ్యోల్బణం 3.21%. ఐరాసలో ఇరాన్కు వ్యతిరేకంగా భారత్ ఓటు. నేపాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. అణుధార్మికతను నిలువరించే సిమెంట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసిన ఐఐటి గువాహతి. నోబార్ సౌండ్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం తీసుకొని వచ్చిన ఒక వ్యవస్థ, ఒక లైక్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ. ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2026. బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు శుభ్మన్ గిల్. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.